శివుడు ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఒక దానిని శివుడు పార్వతికి తెలియజేపెను. లోకోపకారి అయిన దాన్ని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధాసక్తంగా వినండి. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దివ్యాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ అంతరానందంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి అయి తరించుటకు తగిన వ్రతముకు దానిని అనుమతినీయమని అడిగాను. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించి, వాగ్దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించి వ్రతం ఒకటి ఉన్నది అని ఆ వ్రతం గురించి ఈ విధంగా వివరిస్తాడు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలను. పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన, పార్వతీదేవి, ఈ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని ఎరుగుము. ఈ వ్రతమును చేయదలసిన వారు పార్వతి అడిగింది ఎలా చేయాలి అని. కాత్యాయని వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చెప్తాను విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుందినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణమును బంగారు కుద్భములతో రమణీయంగా ఉండేది. ఈ పట్టణంలో చారుమతి అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు గుణవతియు, వినయ విధేయతలు గలదియు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేసి భక్తి పారవస్యాలతో భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకాలములు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుచు మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగింది. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలుగా ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతీదేవి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించుట చారుమతి అత్యంత ఆనందమున పొంది, హే జనని, నీ కృపకటాక్షములు కలిగిన ధన్యురాలను సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదురు. ఓ పావనిని, నా జన్మ పూర్వకృతమున నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల లక్ష్మీదేవిని స్తుతించి చారుమతి మేల్కొంది. ఇదంతా కలగా గుర్తించి తన భర్తకు తన కల గురించి తెలియజెప్పాను. వారు మిక్కిలి ఆనందించి చారుమతికి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పారు. ఊర్లోని వంటలు చారుమతిని కల గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కొరకు ఎదురు చూసిరి. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని ఉదయాన్నే గ్రామస్తులందరితో కలిసి ఉదయాన్నే లేసి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి ఇంటిలో స్త్రీలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు, రావి, జుబ్బి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు వల్లమలచే కలశం ఏర్పాటు చేసి సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతి అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైనంత వరకు పత్ర, పుష్ప, ధూప, దీప నైవేద్యాలతో షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలతో నివేదించారు. 9 పువ్వులతో ధారణ చేసి కట్టుకున్నారు. ప్రదక్షిణ స్నార్థాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందేలు గల్లు గల్లుమని, రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కొంకణాలు దదాన్నతమైనాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులైనారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇందరు స్త్రీలకు ఇల్లు ధన కనిక వర్ష వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజ, దృగ, రథ వాహనములు వచ్చకు తీసుకువెళ్ళారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలిగా పొగుడుతూ, ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించినందులకే కదా తామందరికీ ఈ అనుగ్రహము కలిగినది అని ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో శిరసంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముక్షులారా, శివుడు పార్వతి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరిస్తున్నాను. సూత మహర్షి కథ విన్నా ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, శిరసంపదలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ వ్రతాన్ని భూలోకమున తెలియజెప్పుము అని వివరించాను. నాన్న, నాకు ఇక్కడ దారం ఉంటుంది బాబా, పదిగా మీరు ఆలోచిస్తావా? ఇక్కడే ఉంది పళ్ళలో తెల్లదారం. ఇవ్వు, మేము లేవద్దు అందుకమ్మా. సుందరి మాధవి చంద్ర సహో